ఒక ప్రోటీన్ రిచ్ స్నాక్ చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, నిమ్మకాయలు అండ్ ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే శనగలు అయితే ఉడికించి పెట్టుకోవాలి. చిన్న శనగలు ఉంటాయి కదా, అవి ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక అందులోకి తాలింపు గింజలు, కొద్దిగా మినపప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. సో ఆనియన్ కొంచెం ఫ్రై కాగానే అందులోకి కరివేపాకు, క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి. వేసుకొని క్యారెట్ తురుము కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఏంటి అని అంటే స్నాక్ వచ్చేసి అదే అండి, గుగ్గిళ్ళు అంటారు కదా, కొంతమంది గుడాలు అంటారు, కొంతమంది సొండలు అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇదైతే రెసిపీ అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్ ఏం తోచినప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇక్కడ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే సాల్ట్, ఓన్లీ ఇక్కడ మనకు వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సరిపడినంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే వేసుకొని మంచిగా హీట్ అయ్యేంత వరకు అయితే కలబెడుతూ ఉండాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక మనకి ఎలా అంటే ఇందులో నుంచి కొంచెం పొగలు రావాలి. సో అలా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ అయితే ఏంటి అంటే మిర్చి కొంచెంగానే వేసాం కదా, కారం అయితే వేస్తున్నాను. సో కారం కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే లెమన్ అయితే స్క్వీజ్ చేయాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు లెమన్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే సి విటమిన్ అనేది పోతుందన్నమాట. సో ఇదైతే ఒక టిప్ కింద వాడుకోండి. సో లెమన్ వేసుకొని కలుపుకుంటే మనకి ఇక్కడ ద ప్రోటీన్ రిచ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.